ఇక్కడ చూసింది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నాసిక్లో అయితే ఉన్నాము. ప్రస్తుతానికి ఈ నాసిక్లో చూడడానికి చాలా ప్రదేశాలు అయితే ఉన్నాయి. పర్టికులర్గా ఈ నాసిక్ పంచవటి దగ్గర మీకు హాఫ్ డే టైం అయితే పడుతుంది. ప్రస్తుతం మనకు పంచవటి అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఈ పంచవటిలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను, దేవాలయాలను చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. మొదటగా మనం మన హైదరాబాద్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి నాసిక్ ఎలా చేరుకోవాలో చూద్దాం. ముఖ్యంగా మన హైదరాబాద్ నుంచి నాసిక్ వెళ్ళడానికి ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబుల్గా లేవు. నైట్ వచ్చేసి ఇక్కడ 7, 8, 9కి వెళ్ళి మార్నింగ్ అయితే దించేస్తాయి. ఇదొక వే. లేదు అనుకుంటే ట్రైన్ డైరెక్ట్ అవైలబుల్గా అయితే ఉంది. మీకు ట్రైను ఎవ్రీడే మీకు మధ్యాహ్నం 1:30కి ఈ టైంలో ఉంది. మీకు నైట్ 2, 2:30కి ఇలా దించేస్తుంది. మళ్ళీ అక్కడ నైట్ 1 o'clock ఇలా ఉంది. మార్నింగ్ ఇక్కడ దించేస్తుంది. ఆల్మోస్ట్ ఒక 13 hours జర్నీ ఉంటుంది. ఇలా నాసిక్ అయితే చేరుకోవచ్చు. మీ వీలు బట్టి చేరుకోండి. ప్రస్తుతానికి మనం ఏంటంటే నాసిక్లో ఉన్న పంచవటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ప్రస్తుతం చూడండి. అయితే మీకు బస్ స్టాప్ నుంచి 2 kilometers దూరం, రైల్వే స్టేషన్ నుంచి 8 kilometers దూరంలో ఈ పంచవటి అయితే ఉంటుంది. ఇప్పుడు మనం రోడ్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ చౌరస్తా ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మీకు ఈ పంచవటి ఉన్న దారి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇగో ఇదే గల్లీ. ఈ గల్లీని స్ట్రేట్ వెళ్ళిపోతే ఉంటుంది. అది రైట్ సైడ్ ఉందా, ఇక్కడనే 2 లాడ్జీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు కిందికి వెళ్ళాక ఎక్కడ చూసినా లాడ్జెస్ అయితే ఇక్కడ లేవు. ఇప్పుడు మెయిన్ మనం చౌరస్తా దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, పంచవటి చౌరస్తా. ఇక ఈ రైట్ సైడ్ మొత్తం మీకు పంచవటి ఉంటుంది. ఒకసారి చూడండి, చిన్న చిన్న ఆలయాలన్నీ మీకు కనబడుతున్నాయి. చూడండి, ఇది మెయిన్ పంచవటి చౌరస్తా అన్నట్టు. ఈ రైట్ సైడ్ మీకు చిన్న చిన్న ఈ ఆలయాలు అయితే ఉన్నాయి. చూడండి, ఈ ఆలయాలు చూసుకుని ఇలా కొంచెం ముందుకు వచ్చిరనుకో ఈ విధంగా ఉంటుంది. ఇక మెయిన్ రామ్కుండ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఆ రాముడు స్నానం చేసిన ప్రదేశం ఇదే. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అరణ్యవాస సమయంలో 14 సంవత్సరాలు చేశారు కదా, ఆ టైంలో కొన్ని సంవత్సరాలు వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వచ్చేసి ఇక్కడైతే నివసించారట. ఆ నివసించిన టైంలో స్నానం చేసిందే ఈ రామ్కుడు. ఇలా కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఏంటంటే పిండ ప్రదానాలు చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నట్టు. మామూలుగా చాలామంది కాశీలో చేస్తారు. కాశీ తర్వాత ఈ నాసిక్లోనే చాలామంది అయితే పిండ ప్రదానాలు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళ అస్థికలను వచ్చేసి ఇక్కడనే కలుస్తారు. ఎందుకంటే గోదావరి వచ్చేసి పుట్టింది ఇక్కడనే. ఇక్కడ నుంచి 30 kilometers దూరంలో ఉన్న త్రయంబకేశ్వర్ కొండలపైన గోదావరి పుట్టి ఇక్కడికి వచ్చేవరకు ఇంత పెద్దగా అయితే అయింది. ప్రస్తుతానికి మనం ఈ రామ్కుండ్ దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి చూడండి పరిసరాలు మొత్తం ఎట్లా కనబడుతున్నాయో. బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో అందరూ స్నానాలు అయితే ఆచరిస్తారు. చూడండి, యాక్చువల్ ఏంటంటే బాగా వర్షాలు కొట్టినప్పుడు హెవీగా పోతుంది. బట్ నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ వర్షాలు అవి లేవు. అందుకోసం ఇలా మొత్తం ఫ్లాట్గా అయితే మీకు కనబడుతుంది. వర్షాలలో నీళ్లు ఎక్కువ లేక తక్కువ కనబడుతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ ప్లేస్ మొత్తం నిండిపోతుంది అన్నట్టు. ఇక్కడ మనం తిరగడానికి కూడా వీలుండదు. మీకు ఒకవేళ ఇమేజ్ ఉంటే ఒకసారి స్క్రీన్ పైన అయితే ఇస్తాను. అక్కడ బ్రిడ్జ్, మనం ఆ బ్రిడ్జ్ పై నుంచి వచ్చినాం. ఇగో ఇక్కడ మార్నింగ్ టైంలో ఇగో పిండ ప్రదానాలు వచ్చేసి ఈ విధంగా చేస్తారు. ఒకసారి చూడండి, అందరూ చేస్తూ మీకు అయితే కనబడుతుంది. చూడండి, ఇదంతా ఇక్కడ మరొక ఆలయం అయితే ఉంది. ఆంజనేయ స్వామి ఆలయము, శివాలయాలు మొత్తం ఇవే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి కిందికి అయితే వెళ్దాం పదండి. ఇక ఇక్కడికి వచ్చినాక ఈ విధంగా అయితే కనబడుతుంది. కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక ముందుకు వచ్చి చూస్తే ఈ విధంగా ఉంది. చూడండి, ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మనమైతే వచ్చేసినాం. ఇక మధ్యలో వచ్చేసిందిగా స్నానాలు చేసి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవడానికి అక్కడ వీలైతే ఉంది. ఇక్కడ చూడండి, మునిగనీకి వీలేం లేదు, మంచిగా అందరూ స్విమ్మింగ్ చేస్తారు. చూడండి, ఇక మనం ఆ ప్రాంతం నుంచి ఇటు వచ్చేసినాం. ఇక కింద నీటి దగ్గర ఇలా పాతాల శివలింగం అయితే ఉంది. యాక్చువల్గా వర్షం కొట్టిన మొత్తం మునిగిపోతుంది ఈ ప్రాంతం మొత్తం. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నామా, ఈ వర్షాకాలంలో వచ్చిరనుకో ఇది మొత్తం కొలాప్స్, మొత్తం నిండి వాటర్ అయితే పోతుంది. ఇక్కడి కొంచెం ముందుకు వచ్చినాక చూడండి ఎలా కనబడుతుందో రామ్కుండ్ గోదావరి. ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిపోయి పెద్దగా అయిపోతుంది అన్నట్టు. ఇలా కొంచెం ముందుకు వచ్చేసాం అనుకో అదే రూట్లో రైట్ సైడ్ నుంచి ఆంజనేయ స్వామి ఆలయము, గణపతి ఆలయము. వావ్, ఆలయం చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. నీలకంఠేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అయితే కనబడుతుంది. చూడండి,
మామూలుగా మీ కాశీలో ఎలా ఉంటాయో ఘాట్ పంటి ఇక్కడ కూడా అంతే, చాలా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ శివునికి అభిషేకం చేస్తుంది చూడండి ఒక అతను. ఇగో ఆలయం ఎలా ఉందో మీకైతే లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నందీశ్వరుడు అయితే దర్శనమిస్తుంది చూడండి. ఇగో పై భాగం వచ్చేసి ఈ విధంగా నిర్మించినట్టు, ఇటు సైడ్ మొత్తం ఇలానే ఉంటాయి మొత్తం ఆలయాలు. ఆ నీటి ప్రతిబింబాలు చూడండి ఇక్కడ ఎలా పడుతున్నాయో. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూపిస్తా చూడండి మీకు స్వామివారు ఎలా కనబడుతున్నారో ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఏంటంటే అన్నిటి దేవతలు ఇక్కడ పూజలు అయితే అందుకుంటున్నారు అన్నట్టు, మెయిన్ ఇంపార్టెంట్ అది. మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. ఇక మధ్యలో మరొక బ్రిడ్జ్ నుంచి ఇలా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఇక వాటర్ ఫ్లో చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇక్కడి నుంచి ముందుకు వచ్చేసినాం. యాక్చువల్గా మీరు వచ్చేటప్పుడు చౌరస్తా ఉందా, అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ కపాలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది, చూసుకొని అటు వచ్చేయచ్చు. లేదా మీరు అలా ఇలా తిప్పుడు కూడా చూసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళి చూపిస్తే ఎలా ఉందో. ఒక 50 మెట్ల వరకు ఉన్నది, ఎక్కుంటూ పైకి అయితే వెళ్ళాలి. మనం ప్రస్తుతానికి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాం చూడండి. ఇగో మెయిన్ టెంపుల్. వావ్, ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ ఇప్పటికీ చూడడానికి ఎంత బాగుందో చూడండి. రామలక్ష్మణులు సీతాదేవి తిరిగిన ఒక గొప్ప పుణ్యక్షేత్రమే మనకి నాసిక్. వావ్, ఇక్కడ చూడండి మనం ఎట్ల నుంచి ఎక్కుంటే ఇక్కడికైతే వచ్చినాం అన్నట్టు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నా. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోదాం పదండి. వెళ్ళి మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇలా వెళ్తూ ఉంటే ఇప్పుడు మనం స్టార్టింగ్లో చూసాం కదా, పక్క నుంచి వెళ్తే ఇలా అర్ధనారీశ్వర ఆలయం అయితే ఉంటుంది. సగం పార్వతీదేవి, సగం వచ్చేసి శివుడు అయితే మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత బాగున్నాడో. ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసినాం చూడండి. ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది. ఆలయంస్కు టైమింగ్స్ ఉన్నాయి అన్నట్టు, అందుకే క్లోజ్ ఉంది. మనం ఆ స్టేట్ ఉందా, ఆ రైట్ సైడ్కి వెళ్ళి ఒకసారి వచ్చినాం, ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఒకసారి వచ్చినాం. ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇక్కడ శివలింగం ఉంది చూడండి. ఈ ఘాట్ పక్కన మీరు ఎక్కడ చూసినా మీకు శివలింగాలు కనబడుతూనే ఉంటాయి చూడండి. అటు సైడ్ వెళ్ళినప్పుడు మీకు ఆ పాతాళేశ్వర శివలింగాన్ని అయితే చూపించాను. ఇక్కడ వచ్చేసి మీకు చూడండి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అయితే ఉంది చూడండి. ఇక ఇక్కడ నుంచి ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక ఇలా ముందుకెళ్తుంటే ఒకసారి చూడండి ఇక్కడ ఇగో ఇలా నీటి కొంచెం పై భాగాన్ని ఇట్లా చాలా విగ్రహాలు శివలింగాలు అయితే మీకు కనబడుతున్నాయి. శివ టెంపుల్, చిన్న శివ టెంపుల్. అటు సైడ్ మన నోరారేశ్వర టెంపుల్కి వెళ్ళాం చూడండి. ఆ పక్కకు మరొక టెంపుల్ కూడా ఉంది. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడైతే ఈ ఘాట్ పంటి. ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేసినాం. సప్తశృంగేరి మాతా టెంపుల్ కూడా ఉన్నది చూడండి ఇక్కడ. ఇగో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ దట మనకు ఇక్కడ నాసిక్ ఈ ఘాట్ పక్కనే. ఈ ఆర్కిటెక్చర్, ఈ నిర్మాణ శైలి చూడండి ఎంత బాగుందో. ఇగో ఆ గోడలపై చెక్కిన శిల్పాలు ఎంత బాగున్నాయో చూడండి. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకుందాం. టెంపుల్ లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలో లేదు. పైన చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో. ఆపోజిట్లో మరొక టెంపుల్ కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆల్మోస్ట్ మనం ఇలా కార్నర్ వరకు అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడి వరకు వెళ్ళాలి. మనం ఆ టెంపుల్ చూసినాం ఇప్పుడే, అక్కడి నుంచి ఇటు వచ్చేసినాం. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో చిన్న చిన్న టెంపుల్ కనబడతాయి. ఇలా లాస్ట్కి వచ్చే వరకు ఇలా శివలింగం అయితే కనబడుతుంది. మీకు కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ శివలింగం అయితే మునిగిపోతుంది. ప్రస్తుతం మునగలేదు. ఇక్కడ వచ్చేసి పాలాభిషేకం అయితే చేస్తున్నారు చూడండి భక్తులు. ఇక్కడనే మనకు రామలక్ష్మణులు సీతాదేవి ఈ 14 సంవత్సరాలు అరణ్యవాస సమయంలో కొన్ని సంవత్సరాలు వచ్చేసి ఇక్కడనే నివసించడం అయితే జరిగింది. ఆ సీతాదేవి నివసించిన ఇల్లు కూడా మనకు కొంచెం ముందట ఉంటుంది. మీకు వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాయి. ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉందో. యాక్చువల్గా ఏంటంటే కింద నుంచి ఉన్నాయి ఈ బ్రిడ్జ్లన్నీ క్లోజ్ అన్నట్టు, బాగా వర్షాలు కొట్టినప్పుడు మొత్తం మునిగిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే మెయిన్ టెంపుల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఘాట్ పక్కన ఉన్న టెంపుల్స్ అయితే మీకు చూపించాను. ఇలా కొంచెం ముందుకు మళ్ళీ స్ట్రేట్ ఇలానే రావాలి. మళ్ళీ వెళ్తే మనం స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోదాం అన్నట్టు. ఇగో ఇలా మధ్యలో ఇలా ఉంటుంది చిన్న రోడ్ లాగా, చూసుకోండి ఒకసారి. ఇగో ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయో అక్కడైతే కనబడుతుంది చూడండి. 4 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఏంటంటే మీకు అన్నీ నడుచుకుంటూ అయితే కవర్ చేయొచ్చు ఇవన్నీ. ఇగో ఇక్కడ టెంపుల్ కనబడుతుంది గోరారాం టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే మొత్తం వుడ్తో నిర్మించింది. ఈ టెంపుల్ తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వచ్చేసారనుకో మీకు శ్రీ కాలారాం మందిర్ అయితే కనబడుతుంది. మీకు అతి ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి నాసిక్లో. ఎందుకంటే మెయిన్ టెంపుల్లో స్వామివారి దగ్గరికి మీరు చేరుకోవాలంటే ఇలా 14 మెట్లు ఉండేనట్టు. అరణ్యవాస సమయం 14 సంవత్సరాలు కదా, అలా 14 సంవత్సరాలకు 14 మెట్లను అయితే నిర్మించారు. ఆ మెట్లు ఎక్కి మనం స్వామివారి దగ్గరికి వెళ్ళవలసి అయితే ఉంటుంది. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ నిర్మాణ శైలి ఇది చాలా బాగుంటుంది. మనకు అతి శక్తివంతమైన అతి పురాతనమైన ఆలయం వచ్చేసి
ఈ టెంపుల్గానే మనమైతే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. చుట్టూ వరండాలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇక్కడ కంప్లీట్ చేసుకుని అలానే నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసేయండి. ఇప్పుడు మనం చూసిన టెంపుల్ ముందు భాగాన్ని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇగో ముందు భాగం ఇది. లెఫ్ట్ సైడ్ కూడా చాలా మంచి ఆలయాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం సీతా గుహ దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి సీతా గుహ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడనే మనకు సీతాదేవిని రావణాసురుడు ఆహ్వానించిన ప్రదేశం కూడా ఇక్కడనే ఉంది. ఆ గుహలోకి వెళ్ళి మీకు రిమైనింగ్ విశేషాలు అయితే చెప్తాను. ఇక ప్రస్తుతం మన ముందుందా ఇక్కడనే సీతాదేవి రామలక్ష్మణులు కొన్ని సంవత్సరాలు అయితే ఇక్కడ నివసించారట. మనం ఆ లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. చూసే ముందు ఇక్కడ పంచవటి అని పేరు రావడానికి ఆ కాలం నుంచి 5 వృక్షాలు అయితే ఉన్నాయా. ఆ వృక్షాలను చేయబట్టి ఇక్కడ పంచవటి అని పేరు వచ్చింది. ఆ వృక్షాలను అక్కడ చూపిస్తున్నా చూడండి, 1 2 3 4 5 అని వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి సీతమ్మ వారి ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇలా భూమి లోపటైతే ఇక్కడైతే ఇల్లు అయితే ఉంటుంది వాళ్ళది. ఇక్కడనే నివసించారు కొన్ని రోజులైతే వాళ్ళు. ఇక్కడ మనకేందంటే కొంత లోపలికి రాగానే సీతాదేవి రామలక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి. అక్కడ పూజ చేసుకొని అలానే కొంచెం కిందికి వచ్చేసారనుకో శివలింగం అయితే ఉంటుంది. వాళ్ళు ఆ కాలంలో శివునికి పూజ చేశారు కదా, ఈ లింగానికే పూజ చేయడం అయితే జరిగింది. అక్కడి నుంచి పైకి మళ్ళీ వచ్చేసేయాలి, మెట్లుంటాయి. ఆపోజిట్లోనే సీతమ్మ వారిని రావణాసురుడు ఆహ్వానించిన ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశంకి వచ్చేసేయండి. ఓన్లీ 1 రూపీయే తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ ప్లేస్లో మనం ఉన్నాం చూడండి. యాక్చువల్ ఏంటంటే మనకు భద్రాచలంలో కూడా మనకు ఉంటుంది. బట్ అక్కడ కొన్ని సంవత్సరాలు, ఇక్కడ కొన్ని సంవత్సరాలు అయితే వనవాసంలో ఉన్నారట. ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ అయితే నాకు ఐడియా లేదు. ఇక ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకోవాలి. రిమైనింగ్ వాటికి 300 రూపీస్ ఇలా తీసుకుంటారు. ఇలా మధ్యలోకి వచ్చినాక లక్ష్మీరేఖ కనబడుతుంది. అక్కడి నుంచి కొంత దూరం వచ్చినాకో ఇప్పుడు మనం సీతా గుహ నుంచి బయలుదేరి మొదటగా వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఇక్కడ స్వామివారి ఆలయం అయితే ఉంది. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి ఒకసారి ఆలయాన్ని అయితే చూపిస్తాను. ప్రస్తుతానికి మనం ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం. బట్ వచ్చిందంటే లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అయితే అలవలేదు. అక్కడి నుంచి బయటనే వచ్చేసి సీతమ్మ వారు రామలక్ష్మణులు ఉన్న ప్రదేశం అట. ఎగ్జాక్ట్ ఏం ప్లేస్ అని నాకు ఐడియా లేదు. ఈ ప్లేస్ అయితే వాళ్ళు చూపిస్తారు. ఇక్కడ నుంచి మనం మరొక ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్కి అయితే వచ్చాము. కుంభమేళాలో ఉన్న ప్రధానమైన టెంపుల్ అట. సో ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అయితే ఇక్కడనే ఉన్నది. ఇక్కడి నుంచి చూడండి లోపలికి వెళ్ళి మీకు ఆలయాన్ని చూపిస్తాను. ఇలా లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక లోపలికి వెళ్తే మీకు ఆలయం యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోండి. ఒకసారి చూడండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇక ఏంటంటే మీకు ఆటోలోనే ఇవన్నీ వెళ్తాయి. లాస్ట్ వచ్చేసి తపోవనంకి అయితే చేరుకుంటాం. ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మణ టెంపుల్కి అయితే వచ్చేసాం. లక్ష్మణుని టెంపుల్ ఇలా లోపలికి రాగానే ఇక్కడ చూడండి గరుడ పక్షి అయితే మీకు దర్శనం ఇస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో మనకు రావణాసురుడు ఎలా ఎత్తుకెళ్ళిండో ఆ చిత్రపటాలన్నీ చాలా చక్కగా అయితే మీకు దర్శనం ఇస్తాయి. అన్నిటిని చూసేయండి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళేసేయండి. పైకి వెళ్ళామనుకో లక్ష్మణ టెంపుల్ అయితే ఉంటుంది. ఆపోజిట్లో మీకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడ స్వామివారి క్షేత్రం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి శూర్పణఖ ముక్కు వస్తున్న దృశ్యం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ రాముడు మనకు లేడీని పట్టుకున్న దృశ్యాన్ని కూడా మనం అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక 500 మీటర్స్ దూరంలోనే తపోవనం అయితే ఉంటుంది. మెయిన్ తపోవనం ఏంటంటే ఈ ప్రాంతంలోనే మనకు సీతాదేవికి రాముడు వచ్చేసి అగ్ని పరీక్ష పెట్టడం అయితే జరిగింది. ఆ ప్రాంతాన్ని మనం తపోవనం పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆ కాలం నాటి ఆనవాళ్ళు చాలా ఉంటాయి. చాలా టెంపుల్ అయితే ఉన్నాయి. మొత్తం ఒక్కొక్క దానికి ఒక హిస్టరీ అయితే ఉంది ఇక్కడ టెంపుల్కి అయితే. ఎందుకంటే రామలక్ష్మణులు చాలా సంవత్సరాలు నివసించిన ప్రదేశం కదా, అందుకే ఆనవాళ్ళు అయితే ఇక్కడ చాలా కనబడతాయి. మనం ఒకసారి చూడండి చుట్టూ కూడా మీకు ఆలయాలు కలా కనబడుతున్నాయి. ఇగో ఇది మెయిన్ తపోవనం. ఇక్కడ వచ్చేసి మరొక ఆంజనేయ స్వామి వారి ఆలయం అనుకుంటా. ఇక్కడ చూడండి రాముల వారి చిత్రపటం అయితే మాకు కనబడుతుంది. ఇక్కడ నుంచి మెయిన్ తపోవనంలో ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి అక్కడి నుంచి జలం వచ్చేసి పోతూనే ఉంది. ప్రస్తుతానికి నడుచుకుంటూ మనం ముందుకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడనే మనకు రాముల వారు సీతమ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టిన ప్రదేశం ఈ ప్రదేశమే. ఒకసారి అయితే చూడండి ఇక్కడ అనేకమైన ఆనవాళ్ళు అయితే మీకు కనబడతాయి. చూడండి ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు. ఈ చిన్న చిన్న రంధ్రాలు ఇవన్నీ చూడండి. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ప్లేస్ ఇది. ప్లేస్ అయితే చూడండి ఒకసారి ఏ విధంగా కనబడుతుందో. ఇక ముందుకు వచ్చారనుకో ఇలానే ఇక్కడ వచ్చేసి మీకు మరిన్ని విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. చూడండి ఆ కాలం నాటి ఇవన్నీ ఆనవాళ్ళైతే ఇప్పటికీ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి మరొక స్వామివారి క్షేత్రం అయితే కనబడుతుంది విగ్రహం.
ఇగో ఈ విధంగా వ్యూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే మీరు వర్షాకాలంలో వస్తే మనం ఈ తపోవనం అయితే చూడలేము, మొత్తం నీటిలో మునిగిపోయే ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే వర్షాలు తక్కువ ఉన్నాయి నేను వెళ్ళిన టైంలో, అందుకోసం ఈ విధంగా ఉంది వాటర్ ఫ్లో అనేది. ఈ ఇంతటితోనే మీకు పంచవటి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఒక 3 to 4 అవర్స్లో మీరు కంప్లీట్ చేయొచ్చు. ఒక 300 రూపీస్ ఆటోకి పెట్టాలంటే మిగతా నడుచుకుని అయిపోతాయి. ఇక ఇక్కడ నుంచి మీరు ఏంటంటే త్రయంబకేశ్వరం వెళ్ళాలనుకుంటే బస్ స్టాప్కి వచ్చేసేయండి. మీకు ఇక్కడ పంచవటి నుంచి బస్ స్టాప్కు ఒక 80 to 100 రూపీస్ అయితే తీసుకుంటారు 2 కిలోమీటర్స్కి. ఇక అక్కడి నుంచి మీకు త్రయంబకేశ్వరం చాలా బస్సులు ఉంటాయి, 35 రూపీస్ తీసుకుంటారు. ఆటో వాళ్ళే ఇక్కడైతే ఎక్కువ దోసుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం త్రయంబకేశ్వరంకి అయితే వచ్చేసినాం. చూడండి దగ్గరికి వచ్చినాక చూడండి ఎంత సూపర్ కనబడుతుందో మీకు, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ చూడనీకైతే. ప్రస్తుతానికి మనం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. చూడండి ఇగో మెయిన్ ఆలయం యొక్క గేట్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. ఇక్కడి నుంచి కొంత దూరంలోనే మీకు ఏంటంటే మీకు కావాల్సిన నీటి కోనేరు ఉంటుంది కదా, కోనేరు అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్నానం ఆచరిస్తే మాత్రం చాలా మంచిదట. మృత్యుంజయ దోషం కూడా ఇక్కడనే నివారణ అయితే జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసి ఇక్కడనే పూజలు అయితే చేయించుకుంటారు. ఈ విధంగా త్రయంబకేశ్వరం కూడా మీరు కంప్లీట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ట్రైన్కి వచ్చారనుకో 380 రూపీస్ ఇలా ఉంది, అవి ఒక 800, ఇక్కడ ఒక 300, 1100, ఒక 1500 రూపీస్లో ఈజీగా మీరు ఇవన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. 1 డేలో రిటర్న్ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.